1.5 ఇయర్ బ్యాక్ అండి. మా బ్రదర్‌తోని, అక్షయ్ రెడ్డి, కస్తూరితోని డైరెక్ట్‌గా అడిగించాడు. మా నా నా పెళ్ళాం మనసు మార్చుకుంటా, నాకు హెల్ప్ చెయ్యనంటే, నేను వాళ్ళ 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 పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి అప్పటికే ప్రెగ్నెంట్ ఉంది కదా! ఆ అమ్మాయి మనసు మారిపోతే నేను వేరే అమ్మాయితోని మూవ్ ఆన్ అవ్వచ్చు ఇంకా అని చెప్పి, నేను హెల్ప్ చేస్తా అని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా హెల్ప్ చేసినా అండి వాడికి. వాళ్ళకి మెసేజ్‌లు చేయడం, వాళ్ళు ఏమన్నా కూడా భరించుకున్నా నేను. వాళ్ళ ఫ్రెండ్స్ చైతన్య కూడా ఏమన్నా ప్రచారం చేసిర్రు నా గురించి. మరి డైరెక్ట్‌గా ఏమన్నా కూడా నేను ఏమనలేదు. నా గురించి ఏమన్నా కూడా నేను హెల్ప్ చేసిన డైరెక్ట్‌గా. ఈరోజు నాకు డైరెక్ట్‌గా నా స్కూల్ ఫ్రెండ్స్‌తోనైనా, కాలేజ్ ఫ్రెండ్స్‌తోనైనా, ఎవరితోనైనా నాకు డైరెక్ట్‌గా వాళ్ళు బెటర్ ఉన్నారని అన్నారు. నేను వాళ్ళకి ఒక 50-100 ఆప్షన్స్ ఉన్నాయన్నారు. నాకు లవ్ ఫెయిల్యూర్ అయింది. సో నేను ఒక బెటర్ అయిన అమ్మాయిని నేను చేసుకుంటా, సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఫొటోస్ డీటెయిల్స్ ఇవ్వండి అని అంటే, నాకు ఇవ్వట్లేదు నాకు వాడు. నాకు ఇట్లా హరాస్మెంట్ చేయడం, నాకు ఇట్లా ఇబ్బంది. మరి నేను ఆ రోజు నేను ఎట్లా హెల్ప్ చేసినా అండి వీడికి? మరి అడగంగానే, మరి వెంటనే ఇట్లా అడగంగానే వాళ్ళకి నేను చేస్తా నేను, వాళ్ళకి మెసేజ్‌లు చేయడం, అది ఫేక్‌గా ప్రచారం చేసుకోవడం, వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి ఇన్ని రకాలుగా చేసిండు. మరి డైరెక్ట్‌గా నేను ఆ రోజు ఎందుకు సైలెంట్‌గా ఉన్నా అండి? నువ్వు సైలెంట్‌గా ఉండు. నా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్‌లో బెటర్‌గా అమ్మాయిలు ఉన్నారు కదా! వాళ్ళతో నీకు హెల్ప్ చేస్తా అని అంటే, నేను ఒకటి హెల్ప్ నా దృష్టిలో హెల్ప్ అంటే బెటర్ అయిన అమ్మాయి అన్నా కానీ, వేరే విధంగా ఏ విధంగా నేను హెల్ప్ అడగలేదండి నేను. 1.5 ఇయర్ అవుతుందండి నాకు మ్యారేజ్ జరగనివ్వలేదు చూడండి. మరి నేను ఆ రోజు డైరెక్ట్‌గా నేను ఎట్లా హెల్ప్ చేసినా అండి అడగంగానే? డైరెక్ట్‌గా మా బ్రదర్‌తోని వా వా అక్షయ్ రెడ్డి, కస్తూరితోని ఎట్లా అడగంగానే ఎందుకు హెల్ప్ చేసినా అండి? డైరెక్ట్‌గా అడుగుతుంటే, సరే అడుగుతున్నాడు కదా అని నేను వెంటనే హెల్ప్ చేసిన. లేట్ చేయకుండా. 1.5 ఇయర్ నుంచి నాకు మ్యారేజ్ జరగనివ్వలేదండి. చూడండి, హెల్ప్ చేస్తే నాకు డైరెక్ట్‌గా నాకు ఏ అమ్మాయి గురించి ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళని రిమూవ్ చేయడము, ఇట్లాంటివి చేసిండు. ఈ రోజుకి కూడా నేను ఇంత అడుగుతున్నా, 1 మంత్ నుంచి అడుగుతున్నా. డైరెక్ట్‌గా నా స్కూల్ ఫ్రెండ్స్‌తోనైనా, కాలేజ్ ఫ్రెండ్స్‌తోనైనా ఇన్ఫార్మ్ చేయండి అంటే డైరెక్ట్‌గా ఇన్ఫార్మ్ చేయట్లేదు. మరి నేను ఆ రోజు ఎట్లా డైరెక్ట్‌గా ఇన్ఫార్మ్ చేసిండ్రా? మరి ఎట్లా డైరెక్ట్‌గా హెల్ప్ చేసిండ్రా మరి నీకు? మరి నేను ఎందుకు సైలెంట్‌గా ఉండమన్నారు ఆ రోజు? నేను సైలెంట్‌గా ఉండమంటే, ఆ రోజు నా సైలెంట్‌గా ఉండు, నా పెళ్ళాం ప్రెగ్నెంట్ ఉంది, నా పెళ్ళాం వాళ్ళ ఫ్రెండ్స్‌లో బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు, నువ్వు వాళ్ళతోని మూవ్ ఆన్ అవ్వు. వాళ్ళ పెళ్ళాం గురించి ఫైట్ చేస్తుంటే మార్చికి ముందు నా పెళ్ళాం గురించి ఎందుకు ఫైట్ చేస్తున్నారు, కొజ్జావా అని చెప్పి స్టేటస్‌లో పెట్టించిండండి ఆ రోజు. పెట్టిస్తుంటే సైలెంట్‌గా ఉన్నా నేను. మా బ్రదర్ కూడా వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోదు, హెల్ప్ చెయ్యు, వాళ్ళ అమ్మాయి మనసు మారిపోతుందని డైరెక్ట్‌గా అడిగించిండు మా బ్రదర్‌తో. అది నిజమా కాదా అనేది దేవుడికే తెలియాలి. అక్షయ్ రెడ్డి, కస్తూరితోని అడిగించిండు. వీళ్ళందరితోని అడిగించిండు. మరి నేను ఆ రోజు డైరెక్ట్‌గా ఎట్లా హెల్ప్ చేసినా అండి వాడికి? నేను డైరెక్ట్‌గా ఎందుకు హెల్ప్ చేసినా? బెటర్ అయిన అమ్మాయి వస్తుందనే కదా హెల్ప్ చేసిన. ఈరోజు నాకు ఎందుకు డైరెక్ట్‌గా వాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేస్తలేరు? నేను అడుగుతుంటే, నేను మా బ్రదర్స్‌ని కాంటాక్ట్ అవ్వను. మా బ్రదర్స్‌ని, మా రిలేటివ్స్‌ని, నన్ను చీట్ చేసిన నా ఫ్రెండ్స్‌ని, చీట్ చేసిన లంజా కొడుకులని ఎవ్వరిని నేను కాంటాక్ట్ అవ్వను. నేను ఆల్రెడీ చెప్పిన. నా స్కూల్ ఫ్రెండ్స్‌లో, కాలేజ్ ఫ్రెండ్స్ కానీ ఒకరితో ఇన్ఫార్మ్ చేయండి డైరెక్ట్‌గా. వాళ్ళ ఫొటోస్ డీటెయిల్స్ ఇస్తే నేను ప్రొసీడ్ అవుతా అని అంటుంటే, మరి ఎందుకు ఇస్తలేరా అండి వాళ్ళవి? నాకు డైరెక్ట్‌గా ఎందుకు ఇస్తలేరు? వాళ్ళ ఫొటోస్ డీటెయిల్స్ ఇస్తే నేను ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటా అంటే నాకు మూవ్ ఆన్ అవ్వనివ్వట్లే చూడండి. మరి నేను ఆ రోజు డైరెక్ట్‌గా ఎట్లా హెల్ప్ చేసిండ్రా మరి నీకు అడగంగానే? అక్షయ్ రెడ్డి, కస్తూరితోని, మా బ్రదర్‌తోని అడిగిస్తున్నాడండి లాస్ట్ ఇయర్. అడిగిస్తుంటే ప్రతిసారి వాళ్ళకి మెసేజ్‌లు చెయ్యి అంటాడు. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి వాళ్ళ వైఫ్ మనసు మార్చడం. మా బ్రదర్ ఎన్నో విధాలుగా కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి మా బ్రదర్‌తోని మాట్లాడినయి. ఇట్లా అడిగించిండు మా బ్రదర్‌తోని లాస్ట్ ఇయర్. మా బ్రదర్‌తోని మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. మా బ్రదర్ ఫేక్‌గా మెసేజ్‌లు చేయాలకి వాళ్ళ వైఫ్ మనసు మారిపోతది, అది ఇది అని అంటే, చేస్తే ఆ రిష్కా అనే అమ్మాయినైనా ఇంట్రడ్యూస్ చేస్తాడేమో అనుకుంటే, ఆ అమ్మాయిని వేరే వాళ్ళకి మ్యారేజ్ చేసి ఇన్ఫార్మ్ చేసిండండి. ఇట్లా ఆ అమ్మాయిని రిమూవ్ చేసిండు. నాకు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు. ఇట్లా ఇప్పుడు కూడా నాకు చంద్రకారెడ్డి ఫ్రెండ్స్‌లో బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు. అప్పర్ కాస్ట్ అమ్మాయిలు ఉన్నారు. నా స్కూల్ ఫ్రెండ్స్‌లో ఉన్నారు, కాలేజ్ ఫ్రెండ్స్‌లో ఉన్నారు, బయట బెటర్ ఆప్షన్స్ ఉన్నాయన్నారు. వాళ్ళ ఫొటోస్ డీటెయిల్స్ నాకు నా స్కూల్ ఫ్రెండ్స్‌తోనన్నా, నా కాలేజ్ ఫ్రెండ్స్‌తోనన్నా, లేకపోతే వాళ్ళ వైఫ్ ఫ్రెండ్ చైతన్యతోనైనా ఇన్ఫార్మ్ చేయండి అని అంటే, నాకు డైరెక్ట్‌గా ఇన్ఫార్మ్ చేయట్లేదండి. మరి నేను ఆ రోజు ఎట్లా హెల్ప్ చేసినా అండి వీడికి? మరి నేను ఆ రోజు ఎట్లా హెల్ప్ చేసిండ్రా నీకు? అడగంగానే స్ట్రెయిట్‌గా నేను హెల్ప్ చేస్తా, నీ వైఫ్ మనసు మారడానికి హెల్ప్ చేస్తా. ఆ అమ్మాయి అప్పటికే ప్రెగ్నెంట్ ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు కాబట్టి, సరే నేను హెల్ప్ చేస్తానన్న. 1.5 ఇయర్ అవుతుంది ఇప్పటికి. మ్యారేజ్ జరగనివ్వలేదు వీళ్ళందరూ కలిసి. ఆల్రెడీ ఒక పాపని మూట కట్టుకున్నాడు చంద్రకళ రెడ్డిని రిమూవ్ చేసి. స్ట్రెయిట్‌గా హెల్ప్ చేస్తే
చేస్తే నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టిర్రండి. స్ట్రెయిట్‌గా అడిగించిండు. అందరితోని అడిగించిండు. స్ట్రెయిట్‌గా నాకు హెల్ప్ చెయ్యు అది ఇది అని అడిగించిండు. అడిగిస్తే నేను హెల్ప్ చేస్తే నన్ను ఇట్లా 1½ ఇయర్ మ్యారేజ్ జరగనివ్వలేదండి. జరగనిస్తలేడు మ్యారేజ్. బెటర్ అయిన అమ్మాయి నా లైఫ్‌లోకి రానిస్తలేడు. మరి నేనెట్లా హెల్ప్ చేసినా అండి? నేనిప్పుడు ఎవరన్నా నా స్కూల్ ఫ్రెండ్స్‌తోనన్నా 1 మంత్ నుంచి అడుగుతున్నా అండి. మరి ఇప్పుడు వాడు అడిగిండు. వాడు స్ట్రెయిట్‌గా అడిగిండు. మా బ్రదర్‌తోని అడిగించిండు. నా అక్షరెడ్డి కస్తూరితోని అడిగించిండు. నా పెళ్ళాం మనసు మార్చుకుంటా హెల్ప్ చేయండి. మరి నేను ఎట్లా హెల్ప్ చేసినా అండి? మరి నేను ఇట్లా 1 మంత్ నుంచి అడుగుతున్నా. నా స్కూల్ ఫ్రెండ్స్‌తో గానీ, కాలేజ్ ఫ్రెండ్స్‌తో గానీ ఒకరితోని నాకు పంపించి నా కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేసిన. నాకు వాట్సాప్ నాకు కాంటాక్ట్ అవుతే నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ ప్రొసీడ్ అవుతారు కదా! ఎన్నో సార్లు చెప్పినా కూడా నాకు ఇన్ఫార్మ్ చేయట్లేదు వాళ్ళతోని. నాకు ఎవ్వరి గురించి ఇన్ఫార్మ్ చేయలేదండి డైరెక్ట్‌గా. నేను 1 మంత్ నుంచి అడుగుతున్నా. నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు. నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. మరి నేను ఎట్లా డైరెక్ట్‌గా హెల్ప్ చేసినా అండి వాడికి? అడగంగానే నోరు తెరిచి అడగంగానే సరే హెల్ప్ చేద్దాము. వాళ్ళ వైఫ్ మనసు మారిపోతది కదా! నాకు ఇట్లా టార్చర్ నుంచి నేను తప్పుకోవచ్చు కదా అని చెప్పి నన్ను టార్చర్ పెడుతున్నారు. ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు అప్పటికే. నన్ను టార్చర్ చేస్తున్నారు. నన్ను ఫిజికల్‌గా, మెంటల్‌గా అప్పుడు కూడా ఇట్లనే హరాస్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మరి నేను ఎట్లా హెల్ప్ చేసినా అండి? సైలెంట్‌గా ఉండి నేను ఎట్లా హెల్ప్ చేసినా వాడికి అడగంగానే నాకు హెల్ప్ చెయ్యి అది ఇది అని అంటే, మరి ఇట్లా అందరూ బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు అన్నారు. బట్ డైరెక్ట్‌గా నా స్కూల్ ఫ్రెండ్స్‌తోనన్నా, కాలేజ్ ఫ్రెండ్స్‌తోనన్నా వాళ్ళ 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 ఫోటోస్, డీటెయిల్స్ ఇస్తే నేను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటా. మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా అంటే నేను మ్యారేజ్ ప్రొసీడ్ అవ్వనిస్తలేడు. డైరెక్ట్‌గా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు చూడండి. నేను హెల్ప్ చేస్తే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు చూడండి. నేను హెల్ప్ చేస్తే నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు అని ఇబ్బంది పెడుతున్నాడు. వీడు ఎంసీఎంసీ కింద పనిచేస్తాడు సంగారెడ్డి. కొజ్జా వాడుకో ఉన్నాడు. ఆడంగి లంజా కొడుకున్నాడు వీడు. ఇట్లా 1½ ఇయర్ నుంచి నన్ను సఫర్ చేస్తున్నాడు. నా మ్యారేజ్ జరగనిస్తలేడు. బెటర్ అయిన అమ్మాయి నా లైఫ్లోకి రానిస్తలేడు అండి. వాడికి హెల్ప్ చేస్తే నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు చూడండి. మరి నేను ఎట్లా హెల్ప్ చేసినా అండి? నా ఫ్లాట్ ఓనర్ నన్ను కొజ్జలా ప్రచారం చేసిందండి. ఆ కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. నన్ను ఏ విధంగా మాట్లాడించింది, ఎవరెవరు మా ఇంటికి పంపించింది లాస్ట్ ఇయర్, ఎందుకు ఫేక్గా ప్రచారం చేసి. మరి నేను ఎట్లా భరించుకున్నా అండి? వీళ్ళందరూ ఎందుకు భరించుకున్నా? బెటర్ అయిన అమ్మాయి వస్తుందనే కదా భరించుకున్నా వీళ్ళందరూ. నాకు నేను 1 మంత్‌ని అడుగుతున్నానండి. వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫ్రెండ్స్‌లో బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు అన్నారు. నా స్కూల్ ఫ్రెండ్స్‌లో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటా. వాళ్ళ ఫొటోస్, డీటెయిల్స్ నాకు ఇస్తే నేను ఒక అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా అంటే నాకు డైరెక్ట్‌గా ఇవ్వట్లేదండి. నా స్కూల్ ఫ్రెండ్స్తోనైనా, కాలేజ్ ఫ్రెండ్స్‌తోనైనా, వాళ్ళ వైఫ్ ఫ్రెండ్ చైతన్యతోనైనా ఇన్ఫార్మ్ చేయండి అని అంటే ఇన్ఫార్మ్ చేయట్లేదు నాకు. చూడండి ఇట్లా 1½ ఇయర్‌ని సఫర్ చేస్తున్నారు. ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు. నన్ను ఇబ్బంది పెట్టిర్రు. నా హెల్ప్ తీసుకొని నన్ను ఇబ్బంది పెట్టిర్రు. మ్యారేజ్ జరగనివ్వలేదు, జరగనిస్తలేరు. ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు. ఫ్యూచర్లో పిల్లల తరానికి కూడా తాకుతుంది. మా బ్రదర్స్కి కూడా తాకుతుంది. వాళ్ళు అనుకుంటారు ఫ్యామిలీలు నాశనం అవుతాయి. అక్షరెడ్డి కస్తూరి అనే లంజా అదైతే డైరెక్ట్గా అడిగించిండు. కంపల్సరీ దాని ఫ్యామిలీ నాశనం అవుతుంది. అది కానీ మా ఫ్లాట్ ఓనర్ లంజా కానీ, నా ఫ్రెండ్స్ లంజా కొడుకులు కానీ వాళ్ళు నా మీద పైకి వచ్చిర్రు. నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. 1½ ఇయర్ నుంచి అవుతుంది ఇది. 1½ ఇయర్ నుంచి నా మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు. బెటర్ అయిన అమ్మాయి రానియకుండా చేస్తున్నాడు. నాకు స్ట్రైట్‌గా హెల్ప్ అడిగి నా హెల్ప్ తీసుకున్నాడు. ఆడ వైఫ్ మనసు మార్చడానికి ఇట్లా. ఇప్పటికీ మ్యారేజ్ జరగనిస్తలేడు. జరగనీయకుండా చేస్తున్నాడు నాకు.